వెల్కమ్ టు తెలుగు వన్ జర్నలిస్ట్ లాండ్రీ. వైఎస్ఆర్ రాజకీయ ఎదుగుదల గురించి తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి స్థాయికి వైఎస్ఆర్ ఎదిగాక ఆయన చేసిన పనుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 2003లో రోడ్ నెంబర్ 3 బంజారాహిల్స్లో 1984లో ల్యాండ్ కొని 1986లో కట్టుకున్న ఇంటిని ఆర్థిక ఇబ్బందుల వల్ల అమ్ముకోవటానికి ప్రయత్నిస్తే 1997లో ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టడం వల్ల లిటిగేషన్ అవడంతో వైఎస్ఆర్ ఇంటిని అమ్ముకోవటానికి రెగ్యులేట్ చేయమని పర్మిషన్ కోసం అర్జీ పెట్టుకున్నారు ప్రభుత్వానికి. అది అప్పటి వైఎస్ కుటుంబ ఆర్థిక పరిస్థితి. ఉన్న ఒక్క కొంప అమ్ముకోవాల్సిన పరిస్థితి. అందుకేనేమో వైఎస్ జగన్ లెక్కలేనన్ని ప్యాలెస్లు కట్టడానికి అనేక కొంపలు కూల్చారు. అంతేనా, మళ్ళీ అధికారం తనదేనని నమ్మిన జగన్మోహన్ రెడ్డి ఋషికొండను బోడిగుండు కొట్టించి లండన్ ఎలిజబెత్ రాణి ప్యాలెస్ను మించిన వైఎస్ రాజావారి రాజప్రసాదం కట్టించారు. వంట సామాన్ల తయారీ కంపెనీ ప్రెస్టేజ్ ప్రకటన శ్రీమతి అడిగితే ఎలా కాదనగలం. సరే, మహానేత విషయానికి వద్దాం. ఇల్లు అమ్ముకునే పరిస్థితి నుంచి కేవలం 5 ఏళ్ల పాలనలో ఢిల్లీకి ప్రధాన ఆర్థిక వనరుగా ఎదగటం, ఒక టీవీ, ఒక న్యూస్ పేపర్ కొడుకుతో పెట్టించే స్థాయికి చేరటం వెనక ఉన్న మూలాలు అర్థం చేసుకుంటే అవినీతి సామ్రాజ్య విస్తరణ అర్థమవుతుంది. 1980-82 మధ్యలో బ్యారిస్టర్ అబ్దుల్ రెహమాన్ అంతులే అనే సంజయ్ గాంధీ బ్రిగేడ్లోని నాయకుడిని మహారాష్ట్ర తొలి మైనార్టీ ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. అతను సంజయ్ గాంధీ నిరాభర యోజన పేరుతో పేదలకు, అనాథలకు నెల నెల పెన్షన్ ఇవ్వటం, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులకు ఇల్లు కట్టించే పథకం వంటివి మొదలుపెట్టి వాళ్ళ అభిమానం, కేంద్ర పెద్దల నమ్మకం చూరగొన్నాడు. బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తర్వాత ఇందిరాగాంధీ ప్రతిష్ఠా ట్రస్ట్ పెట్టి బిల్డర్ల నుంచి ఆ రోజుల్లో 30 కోట్ల విరాళాలు, కంట్రోల్స్లో ఉన్న సిమెంట్ కోటాను వాళ్ళకి ప్రతిఫలంగా కేటాయించడం. ఇది క్విడ్ ప్రోకోకి ప్రాథమిక రూపం. ఈ ట్రస్ట్పై అనేక ఆరోపణలు రావడంతో పాటు బాంబే హైకోర్టు ఇచ్చిన రూలింగ్తో 1982లో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన 1996 దాకా ఎంపీగాని రాజకీయాల్లో ఉన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న వైఎస్ఆర్ పాదయాత్ర తర్వాత వచ్చిన పాజిటివ్ వేవ్ని చూపించి రాష్ట్ర కాంగ్రెస్లో ప్రముఖుడిగా ఎదిగారు. నిజానికి అప్పటి సాంప్రదాయం ప్రకారం రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సీఎం పోస్టుకి ప్రధాన ఛాయిస్. లాబింగ్తో పీసీసీ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ బదులు వైఎస్ఆర్ సీఎం అయ్యారు. ఆ తర్వాత ప్రజాధనం దోపిడీలో విశ్వరూపం చూపించారు. 1982 నాటి ఏఆర్ ఆంతులే ఫార్ములాని మరింత విస్తృతపరిచి వినూత్నంగా చట్టానికి దొరకకుండా, చేతికి మట్టి అంటకుండా అవినీతి చేయటం ఎలా అనేది చేసి చూపించారు. క్యాబినెట్ అప్రూవల్స్తో ప్రైవేట్ సూట్ కేస్ కంపెనీలకు భూములు కేటాయించడం, వాటి సబ్సిడరీ కంపెనీల ద్వారా కొడుకు సిమెంట్ కంపెనీ, టీవీ, పేపర్ కంపెనీల్లో తనకు ఇవ్వాల్సిన లంచాలను పెట్టుబడి రూపంలో పెట్టించడం అనే సరికొత్త కాన్సెప్ట్ని దేశానికి విస్తృత స్థాయిలో పరిచయం చేసిన లెజెండ్, ద వన్ అండ్ ఓన్లీ కరప్షన్ రారాజు వైఎస్ఆర్. అప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వంలో లైసెన్స్ రాజ్, కమిషన్ రాజ్ నడిచేది. రాజకీయ నాయకుల ఖర్చుల కోసం పార్టీకి రహస్యంగా ఫండ్స్ ఇవ్వటం సహజంగా నడిచేది. ప్రతి కాంట్రాక్టుకు ఎంతో కొంత పర్సంటేజ్ నాయకుడికి, పార్టీకి ఇష్టపూర్వకంగా ఇచ్చేవాళ్ళు. కానీ ఈయన నడిపిన రెడ్డి రాజులో ప్రభుత్వ కాంట్రాక్ట్స్, ప్రాజెక్టులన్నీ తమవారికే దక్కేటట్లు అందులో కొంత భాగం కొడుకు కంపెనీల్లో పెట్టుబడి రూపంలో ప్రవహిస్తే మరికొంత ఢిల్లీకి కిక్ బాక్స్ రూపంలో చేరిపోయాయి. దాంతో చీటికి మాటికి సీఎంలను మార్చే కాంగ్రెస్ సంస్కృతి ఢిల్లీ అధిష్టానం మెత్తబడి వైఎస్ఆర్ను ఎదురులేని నాయకుడిగా చేసింది. పైగా రాష్ట్రంలో ఏ పథకం చూసినా దానికి పేరు ఇందిరమ్మ, రాజీవుల పేర్లు. దాదాపు 53 పథకాలకు ఈ పేర్లు పెట్టిన సీమ టైగర్ వైఎస్ఆర్. కుర్చీ కోసం పూర్తిగా ఢిల్లీకి సాగిలి పడిపోయారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీలకు కూడా వాళ్ళను సంతృప్తిపరచడంలో కూడా పెద్దగా అసమ్మతిని కేంద్రం ప్రోత్సహించలేదు. ఫలితంగా అంతా సవ్యంగా సాగిపోయింది. అనుకోని దుర్ఘటనలో వైఎస్ఆర్ ప్రాణాలు కోల్పోవడం పెను విషాదం. కొడుకు జగన్ తండ్రి స్థానంలో సీఎం కావాలని మంకుపట్టు పడటంతో సమస్య ప్రారంభమైంది. కాంగ్రెస్ మంత్రి శంకర్రావు హైకోర్టుకు లేఖ రాయడంతో కోర్టు ఉత్తర్వులతో సిబిఐ, ఈడీ విచారణ ప్రారంభమైంది. వాళ్ళు వేసిన ఛార్జ్షీట్ ప్రకారం ఆ అవినీతి విలువ 43,000 కోట్లు. ప్రజలిచ్చిన అధికారం అడ్డం పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రజాధనాన్ని
సన్నిహితులకు దోచిపెట్టి సొంత సంపాదన పెంచుకున్న వాళ్ళల్లో మొహమ్మద్ సుహార్తో ఇండోనేషియా అధ్యక్షుడు, ఫెర్డినాండ్ మార్కోస్ ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు, విక్టర్ యానుకోవిచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు, మొబూటు సెసే సేకో జైరే అధ్యక్షుడు, సానీ అబాచా నైజీరియా అధ్యక్షుడు, మహమ్మద్ సుహార్తో ఫెర్నాండో మార్కెస్, విక్టర్ యానుకోవిచ్ వీళ్ళంతా చేసిన అవినీతి 80 మిలియన్స్ నుంచి 25 మిలియన్స్ వరకు ఉంది. కానీ వైఎస్ఆర్ అనుకో చేసిన అవినీతి 1 ట్రిలియన్, ఛార్జ్షీట్ ప్రకారం చూసుకుంటే 500 బిలియన్. వీళ్ళ దోపిడీకి దరిదాపుల్లో ప్రపంచంలోనే ఏ దేశ అధ్యక్షుడు రాలేదు. ఈ లెక్క 2011 నాటి లెక్కల ప్రకారం దీన్ని ఇన్ఫ్లేషన్ యాడ్ చేస్తే కనీసం $5 ట్రిలియన్ ఉంటుంది. వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవటం దేశం అదృష్టం. అదే కర్మగాలి దేశ ప్రధానమంత్రి అయితే ఆ అవినీతి క్విట్ ప్రోకో రేంజ్ మనం ఊహించలేం. ఈ అధ్యక్షులందరూ పదవి విచ్యుతులయ్యారు. జనం తిరుగుబాటు చేయడంతో దేశం వదిలి కూడా పారిపోయారు. పైగా ఎక్కువ మంది నిందితులు ఫెర్నాండ్ మార్కస్ అవినీతిలో 350 మిలియన్స్ రికవరీ చేశారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ని రెండోసారి ఎన్నుకున్నాం. అతను పోయాక ఈ అవినీతి జీవోలు ఇచ్చింది వైఎస్ఆర్ కాబట్టి ఆయనదే తప్పు, ఆ మంత్రివర్గానిదే తప్పు, కానీ దాంట్లో నా తప్పే ఉంది అని తండ్రి ముద్దుగా పిలుచుకునే సన్ని ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరు ఎక్కించారు. వైఎస్ఆర్ చనిపోయి బతికిపోయాడు, కానీ చేసిన తప్పుడు పనుల్లో జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేదని పలువురు రాజకీయ నాయకుల అభిప్రాయం. తండ్రి బ్రతికి ఉన్నంత వరకు అతనే దేశంలో అతిపెద్ద క్విట్ ప్రోకో స్కామ్లో నిందితుడు. అది నేను అనటం లేదు, ఛార్జ్షీట్ చెబుతుంది. వైఎస్ చనిపోయాక అతని కొడుకే దేశంలో అతిపెద్ద క్రిమినల్ మైండ్ సెట్ పొలిటీషియన్ అని పలువురి అభిప్రాయం. ఐరనీ ఏంటంటే అలాంటి క్రిమినల్ పొలిటీషియన్స్ లెగసీ కోసం వైఎస్ కూతురు కొడుకు కాంగ్రెస్ పార్టీ పోటీపడి సభలు జరుపుతున్నారు. ఒకసారి వైఎస్ వారసత్వం అని అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని పట్టపగలు లూటీ చేసిన విధానం చూశారు. ఇప్పుడు వైఎస్ఆర్ అవినీతి సంపాదనలో వాటా ఇవ్వలేదని బయటకు వచ్చిన షర్మిలని భుజాన ఎత్తుకుని కాంగ్రెస్ వెనక ద్వారం నుంచి మరలా రాష్ట్ర రాజకీయాల్లోకి దూరాలని ఆపసోపాలు పడుతుంది. వైఎస్ఆర్ కూతుర్ని ముద్దుగా పాప్స్ అని పిలిచేవారు. నాడు తండ్రి చెప్పారంట, పాప్స్ సాక్షి పత్రిక, టీవీతో సహా అన్ని సంస్థల్లో నీకు 50% వాటా అని. పాప్స్ ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ నాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, నాడు వైఎస్ఆర్ గారు అన్ని కాంట్రాక్టులు ఒక్కరికే ఇవ్వలేదు, కమిషన్లు ఒక్కరి వద్ద తీసుకోలేదు అని వ్యాఖ్యానించారు. ఎస్, మీరు అనుకునేదే, అందరి దగ్గర తలా పావలా. తండ్రి కొడుకు చేసిన దానికి భిన్నంగా కూతురు చేస్తుందని అనుకోవటానికి అవకాశం ఏమైనా ఉందా? లేనే లేదు. ఎందుకంటే ఆవిడే చెప్పుకున్నట్టు అదే డిఎన్ఏ కాబట్టి అదే దోపిడీ కూడా వారసత్వంగా చేస్తారు. 2014లో రాష్ట్రం డివైడ్ అయినప్పుడు కాంగ్రెస్లో ఉన్న నాటి అసమ్మతి నేత మర్రి శశిధర్ రెడ్డి ఒక మాట అన్నారు, జగన్ అనేవాడు ఒక ఆంధ్రప్రదేశ్కు పొంచి ఉన్న ప్రళయం. జగన్ ప్రళయం రూపంలో ఈ 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ వినాశకర విధ్వంస పాలన చూశారు కదా.